ఈసారి డిసెంబర్ 30న సోమవతి అమావాస్య వచ్చింది. సోమవతి అమావాస్య రోజున సూర్యోదయంలోపు తలస్నానం చేయాలి. ఈ రోజంతా ఏ సమయంలో అయినా చెట్లను నాటొచ్చు. రావి చెట్టుకు శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు నిర్వహించాలి. రావి చెట్టు చుట్టూ 108 సార్లు ప్రదక్షిణలు చేయాలి. రావి చెట్టుకు నూలు దారాన్ని చుట్టాలి. భగవంతుడికి పూజించిన పండ్లను బ్రాహ్మణులకు దానంగా ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో పేదరికం తొలగిపోయి ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలొస్తాయి. ఈ సమయంలో శివయ్యను పూజించడం వల్ల మంచి ఫలితాలు రానున్నాయి. ఈ అమావాస్య వేళ చెట్లను నాటడం వల్ల అదృష్టం మరింత పెరిగే అవకాశం ఉంది. ఇలా చేయడం వల్ల దేవతలు, పూర్వీకుల అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతారు. ఈ అమావాస్య కాలంలో అశ్వత్థ, వేప, అరటి, మర్రి, తులసి, ఉసిరి చెట్లను నాటడం శ్రేయస్కరం.